నమస్కారం అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్. మీ అందరికీ తెలిసినట్టు పాస్ట్ నుంచి 5 ఎపిసోడ్స్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇవాళ మనం లా ఆఫ్ అట్రాక్షన్లో అడిగే 5 క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అవబోతున్నాయి. ఆ 5 క్వశ్చన్స్ కూడా రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్స్. అంటే రిలేషన్ అంటే ఎవరు? ఫస్ట్ మనకు మేజర్గా గుర్తొచ్చేది హస్బెండ్ అండ్ వైఫ్. సో హస్బెండ్ అండ్ వైఫ్కి ఉన్న రిలేషన్ని, ఆ రిలేషన్లో వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మేడంని అడిగి వివరంగా ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం పదండి. మ్యామ్, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చూసినట్లయితే చాలా మందికి అంటే మ్యారేజెస్ అనేవి కామన్. అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి టైంకి ఏం చెప్తారు అంటే సంబంధాల టైంలో, తాంబూలం మార్చుకునే టైంలో ఏం చెప్తారంటే మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తారంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీకి, పెళ్లి కొడుకుకి మేము పెళ్లి తర్వాత ఈ కట్నాలు ఇస్తాం, అవి ఇస్తాం, కట్నం కనుకలు ఇస్తామని. కానీ వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఖరీదులు కదా అన్ని ఇప్పుడు. అవును. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది. అత్తగారింట్లో ఇంకా ఆ పాయింట్ ని పట్టుకొని ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో డ్రాగ్ చేస్తూ ఉంటారు, వేధించడం. మీ మమ్మీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, మీ పేరెంట్స్ ఏమి ఇవ్వలేదు. అలాంటి టైంలో కోడలు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? అమ్మా, నువ్వు అడిగింది బానే ఉంది, కానీ ప్రశ్న చాలా మంది మనం చూసాము అంటే ఈ వేధింపులకు తట్టుకోలేక సూసైడ్ చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు యాక్చువల్ గా. కానీ ఏంటంటే ఎక్కడైనా ఫస్ట్ మన లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాలంటే ధైర్యం తెచ్చుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అంటే నీ తల్లిదండ్రులు ఇవ్వలేదు, నువ్వు కాదు కదా, సింపుల్. సేమ్ థింగ్ ఇప్పుడు అత్తగారు వేధిస్తుంది, మామగారు వేధిస్తారు అనుకుందాం కాసేపు. మొగుడు వేధిస్తున్నాడా? వేధించవచ్చు కదా, ఇట్ ఆల్ డిపెండ్స్. సో ఎవరి కోసం వచ్చావు నువ్వు? భర్త కోసం. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు భర్త వేధించట్లేదు, సన్నిహితంగా ఉన్నాడు, బాగున్నాడు అంటే ముందుకు సాగడమే. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆయనకి చెప్పుకుంటే సపోజ్ ఆ అండర్స్టాండింగ్ అనేది కొంచెం టైం పడుతుంది డెవలప్ అవడానికి. సో అండర్స్టాండింగ్ వస్తే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, రోజు అంటున్నారు, సూటిపోటి మాటలు అంటాం మనం తెలుగులో చెప్పాలని. సూటిపోట్ల మాటలతో చంపుతూ ఉంటారు అంటూ ఉంటాం. ఈ సూటిపోటి మాటలు చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అంటే పనిచేయ హక్కు ఎవరికి ఉంది? భర్తకి తప్పక ఉంటుంది. సో ఇలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళతో మాట్లాడుకుని ఒక సొల్యూషన్ దారి తీసుకురావడానికి కూడా వాళ్ళతో ఉంటుంది. అది ఫస్ట్ మనమే, అంటే ఏంటి, లేడీస్ హౌస్లో ఉన్నవాళ్ళు, మన వల్ల ఏమీ అవ్వట్లేదు, మనం చాలా ప్రెషర్ వచ్చింది, మనకి యాంగ్జైటీ వచ్చింది, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము అన్న ఒక ఫీలింగ్ వచ్చిందంటే మాత్రం ఎవరు చేయలేరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న, అందుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం ఫస్ట్ నుంచి తెచ్చుకోవాలంతే. ఏం చేస్తాం, మనం ఒక చేపలను తీసుకెళ్ళి నీటి నుంచి బయటకు వేస్తే అలాగే ఉంటుంది. మనం వెళ్ళి ఇంకోళ్ళ ఇంట్లో వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలన్నా కూడా అలాగే ఉంటుంది. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి. అండ్ ఇంకో పాయింట్ నేను ఇందాక ఫస్టే చెప్పినట్టు, భర్త వేధించకపోతే ఏంటంటే వెళ్ళిపోవచ్చు. అంటే వెళ్ళిపోవచ్చు అంటే బయటికి వెళ్ళిపోవడం కాదు, ఈ లైఫ్లోనే ముందుకు సాగచ్చు అని చెప్పి. అదే భర్త కూడా చేస్తున్నాడు అంటే తప్పక పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, జనరల్గా జరిగే ఒక విషయం. సో పెద్దవాళ్ళ మాట కూడా వినకపోతే కొద్ది రోజులు బాగుండి కొద్ది రోజులు, ఇలాంటిదే కేసు కూడా వచ్చింది, నేను మాట్లాడతా దాని గురించి. సో కొద్ది రోజులు ఊరుకుని తర్వాత మళ్ళీ మొదలెట్టారు అంటే లా ఆఫ్ ప్రకారం వెళ్ళవలసిందే. ఎందుకంటే వాళ్ళు మారరు ఇంకా. ఇప్పుడు అన్నీ మనం చేసేస్తాం, అన్ని ఛాన్సెస్ మనం తీసుకున్నాం, మారరు. సో ఇలాగే ఒక కేసు వచ్చిందనమాట. వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటే, అంటే భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళే, అదేంటంటే ఆయనేమో ఎప్పుడు చూసినా మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు ఇది తీసుకురావాలి, అది తీసుకురావాలి, ఇది ఇస్తాం అన్నావు, అది ఇస్తాం అని చెప్పి జాతకాలకు వచ్చిన వాళ్ళు అన్నవాళ్ళు యాక్చువల్గాను ఫస్ట్ పూజలు వస్తాయి కదా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం, శ్రవణ మాసం వస్తుంది. వరలక్ష్మి వ్రతంకి వాళ్ళు పాపం అట్లీస్ట్ 2 kgs ఆఫ్ సిల్వర్ పెట్టారు. ఇప్పుడు 1 kg ఆఫ్ సిల్వరే 90,000 అలా ఉంది, 80 to 90,000, 2 లక్షల పైన ఆఫ్టర్ మ్యారేజ్ కట్న కానుకలు ఇచ్చారు. జనరల్గా కట్న కానుకలు ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని వేధిస్తుంటే ఆ అమ్మాయి బయటకు వచ్చేసి డైవర్స్ తీసుకుంటుంది. సో వీళ్ళకి లేడీస్కి ఏం అర్థం అవుతుందంటే, ఇప్పుడు ఇచ్చింది ఇచ్చాము, వాపస్ ఎలా తెచ్చుకుంటాం? కొంతవరకు ఇచ్చారు కదా, నువ్వు కూడా అదే ప్రశ్నిస్తున్నాను, కొంతవరకు ఇచ్చారు కదా, అది వాపస్ ఎలా తెచ్చుకుంటాం? అది కూడా నీదే కదా.
అవును, ఎలా తెచ్చుకుంటావు బాబు? అదొక క్వశ్చన్ మార్క్ అది. సో ఎక్కడైనా చూడాల్సింది ఏంటంటే, అందుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు రాబట్టుకుంటారు, పోగొట్టుకోరు. ఇదే పాయింట్ అమ్మాయిలు చెప్తాను నేను. నువ్వు తొందరపడి డైవర్స్ ఇస్తున్నావు, మ్యూచువల్ డైవర్స్ అని ఒప్పేసుకున్నావు నువ్వు. వాళ్ళు ఏమి ఇస్తారు నీకు రివర్స్? మ్యూచువల్ డైవర్స్ అంటే ఏమీ లేదు అక్కడ. నువ్వు ఉన్నావు, వచ్చావు, కలుసుకున్నారు, అది హస్బెండ్ అండ్ వైఫ్, అంతే అయిపోయింది. ఇక్కడ అక్కడ రిలేషన్షిప్ ఓవర్. తర్వాత ఏంటి, నువ్వు ఇచ్చింది, నువ్వు పెళ్లి చేసింది, నీ నగనట్లు ఇచ్చింది, వాళ్ళని దాచేసుకున్నారనుకో, ఎలా తెచ్చుకుంటావు గోల్డ్ సిల్వర్? ఏది చీప్గా ఉంది ఈ కాలంలో? ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్. పెళ్లి ఖర్చు. సో ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన ఒక పాయింట్స్ అన్నమాట. సో ఫస్ట్ తప్పు ఏంటంటే, తల్లిదండ్రులు ఇంత ఇస్తామని ఒప్పుకోవడం అనేది తప్పు. రెండవది ఏంటంటే, ఇస్తామని చెప్పింది ఇవ్వకుండా పంపించడం అనేది తప్పు. మూడవది ఇంకోటి ఏంటంటే, ఎప్పటికి ఇస్తామో చెప్పి పంపించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే ఇవ్వలేము అని చెప్పడం అనేది ఇంకా ఇంపార్టెంట్. మా అమ్మాయి అసలు ఇవ్వవలసిన అవసరం లేదు అకార్డింగ్ టు మీ. లేదు, ఎందుకంటే దాంపత్య జీవితంలో ఈక్వల్గా పార్ట్నర్షిప్ అది. ఇట్ ఈస్ అన్ ఈక్వల్ పార్ట్నర్షిప్. అటు మగాళ్ళు పెట్టుకోవాలి, అటు ఆడవాళ్ళు పెట్టుకోవాలి అనేది నా ఒపీనియన్. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అందరికీ ఒపీనియన్ ఉండదు. కట్న కాలంలో అడుగుతారు, అది పూర్వ పద్ధతి. ఇదివరకు ఏంటంటే లేడీస్ ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు కాదు, ఇంట్లో చూసుకునేవాళ్ళు, పిల్లల్ని చూసుకునేవాళ్ళు కనుక ఆర్థికంగా వాళ్ళు ఇంకా పైకి రాలేదు కనుక, అంటే పైకి రాలేదు ఇన్ ద సెన్స్ ఉద్యోగాలు నాట్ అలౌడ్ కనుక. సో ఇప్పుడు అలాంటివి ఏం లేవు కదా. చిన్న చిన్న గుడిసెలో ఉన్న వాళ్ళే ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఎవరి ఇంట్లో కూర్చోట్లా. సో అలాంటప్పుడు ఫస్ట్ ఒప్పుకోకూడదు. నేను మా అమ్మాయిని పంపిస్తున్నాను, ఇంకా ఏం కావాలని అడగాలి రివర్స్, అకార్డింగ్ టు మీ. అమ్మాయి ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది అమ్మాయి. సో అందుకోసం ఈక్వల్ పార్ట్నర్షిప్ ఉండాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మనం చేయలేనివి ఒప్పుకుని చేయడం అనేది తప్పంట. సో అలాంటప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి, అటు తల్లిదండ్రులకి కాకుండా తనకి కాకుండా భర్త బాగుంటే చెప్పుకుని నచ్చి చెప్పుకుని ముందుకు సాగడం అనేది ఒక పద్ధతి. రెండో పద్ధతి నేను అన్నీ మాట్లాడాను, అవి కూడా చేసుకోవచ్చు. కానీ ఎవరి సిచ్యువేషన్ బట్టి అది. ఇది భర్త కూడా వేధించాడు కనుక ఇలా జరిగింది. అలాగే రివర్స్ కేసెస్ కూడా ఉంటాయి. అంటే ఏంటి, భార్య భర్తని వేధించే ఛాన్స్ ఉంటాయి, కామన్ అది. సో మనం ఎప్పుడు ఒక పక్షాన్ని మనం మాట్లాడుకోకూడదు, రెండు పక్షాలు మాట్లాడుకోవాలి. సో రెండు పక్షాలు మాట్లాడుకుని ఒక నిర్ధారణకు రావాలన్నమాట. కానీ ఈ కాలంలో మనకి అన్ని చట్టాలు వచ్చేసాయి. యూ కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్. అందుకనే లా అన్నాను. లా హెల్ప్ తీసుకోవచ్చు, పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. వాళ్ళ మీద కేసు వేయచ్చు. అలా చేసిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. కట్నం అనేది తీసుకోవడం అనేది ఒక తప్పు అనేది అందరికీ తెలియాలి ఫస్ట్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ముందుకు సాగడం అనేది బెటర్ అన్నమాట.